హాయ్, దిస్ ఈజ్ రవి. కొడాలి నాని ఎప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఆయన తాజాగా చేసిన ఒక కామెంటు ఆయన భవిష్యత్తుని, వైసీపీ భవిష్యత్తుని ప్రమాదంలో నెట్టేసింది. ఇంతకీ ఆయన చేసిన కామెంట్ ఏంటి, దాని వెనకాల ఉన్న పరిశ్రమాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కొడాలి నాని కాంట్రవర్సీ కామెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అయితే లేటెస్ట్గా ఆయన తీసిన ఒక కామెంట్ మాత్రం చాలా ప్రమాదంలో నెట్టేసింది వైసీపీని, ఆయన కూడా అని చెప్పి. ఇంతకీ ఏం సార్ కామెంట్? సో ఆయన చేసినటువంటి ఒకే ఒక కామెంటు టోటల్గా ఆయన జీవితాన్ని రివర్స్ చేసేసింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాషలో చెప్పాలంటే రివర్స్ టెండరింగ్ నుంచి వచ్చింది కదా, మొత్తం రివర్స్ వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు. కొడాలి నాని అన్నిటికీ నేనే అన్నట్టు ముందుకు వస్తూ ఉంటాడు. ముందుకు వచ్చి ఆయన మీడియాలో ఎలా మాట్లాడతారు అనేది అందరికీ తెలుసు. తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్ టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటరీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దానికి ఆయన మందలించాలా, లేదంటే అసలు ఆయనకి గుడివాడ నుంచి సీట్ లేకుండా చేయాలనే పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఏంటి అసలు ఆ కామెంట్ ఏంటి అని అంటే కనుక, రీసెంట్గా 370 కోట్ల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. అవును, తాకట్టు పెట్టినటువంటి అంశం బయటకు వచ్చింది మీడియాలో. దాన్ని ప్రజలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం, సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెట్టడమే కదా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి ఆలయంగా సచివాలయం ఉంటుంది. అదంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంగా భావిస్తూ ఉంటారు. చట్టాలను చేసేది, శాసనాలను చేసేది అక్కడే కాబట్టి అది పరిపాలనకు సంబంధించినటువంటి భవనం అది. సో అలాంటి చోట, అలాంటి భవనాన్ని నీకు తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకొచ్చుకున్నారు అని చెప్పి న్యూస్ వస్తే, దానికి అవమానం ఫీల్ కాకుండా, దానికి వివరణించేటువంటి ప్రయత్నం చేయకుండా, పెడితే తప్పేంటి, అవసరాలు కొద్దీ పెడితే తప్పేంటి అని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు. ఎవరు? కొడాలి నాని. అవును, పెడితే తప్పేంటి, ఆ సచివాలయం అదేమన్నా ఇదా, అవసరం కొద్దీ ఎవరైనా పెడతారు, పెడితే తప్పేంటి అని చెప్పి వ్యాఖ్య చేశాడు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్, ఒకే ఒక్క డైలాగు టోటల్ ఫలితాలను తారుమారు చేస్తుంది. దానికి కారణం నేను చెప్తాను. తాజా ఉదాహరణ కనుక మనం చెప్పుకుంటే కనుక, కేసీఆర్ చేసినటువంటి ఒకే ఒక కామెంటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముందే ఆయన ఓడిపోయినట్టు వెళ్ళిపోయింది. ఏంటి, ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా, రెస్ట్ తీసుకుంటా అన్నాడు. మీ కర్మ అన్నట్టు అన్నాడు. నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అన్నాడు ఆయన. అదే ఆయనకి పెద్ద డ్యామేజ్ చేసింది రాజకీయంగా. అంటే ముందే ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడని. అలాగే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, నేను హ్యాపీగా దిగిపోతాను అని చెప్పాడు. హ్యాపీగా కుర్చీని దిగుతాను అన్నాడు. అవును, హ్యాపీగా దిగుతాను, కుర్చీ దిగిపోతాను, నేను చేయాల్సింది చేశాను, 99% నేను చేశాను అనుకుంటున్నాను, నేను ఇంకా హ్యాపీగా నేను దిగిపోతానని చెప్పి అన్నారు. అంటే ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయానని చెప్పి ఒప్పుకున్నాడు అనేది అప్పట్లో వినిపించింది. ఆ డ్యామేజ్ నుంచి రికవరీ కాకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదనంగా ఇంకో డ్యామేజ్ చేశాడు. ఎవరు? కొడాలి నాని. కొడాలి నాని ఏం చేశాడు, సెక్రటరియట్ పెడితే తప్పేంటి, సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటి అన్నాడు. అంటే అంతకన్నా తప్పు ఇంకోటి ఉంటుందా? భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే సచివాలయాన్ని, సెక్రటరియట్ని తాకట్టు పెట్టిందా? అసెంబ్లీని, సెక్రటరియట్ని తాకట్టు పెడతారు ఎవరున్నా? ఎవరు పెట్టరు కదా. ప్రభుత్వ ఆస్తులు అవన్నీ ప్రజలకు సంబంధించిన, ఈవెన్ సొంత ఆస్తులు కూడా కంప్లీట్ గా మనం మునిగిపోయినప్పుడు, ఇంకా అసలు వేరే అవకాశం లేనప్పుడు కూడా మనం తాకట్టు పెట్టి వేలం వేసే పరిస్థితి కాకుండా ఎక్కడో దగ్గర అప్పు తీసుకొచ్చి దాన్ని అడ్జస్ట్ చేసి చేస్తాం. అంటే అంతకన్నా పరువు పోయేటువంటి అంశం ఇంకోటి ఉన్నది కదా. పరువు, పరపతి ఇంపార్టెంట్ ఇవే కదా సమాజంలో. పరపతి పోయిన తర్వాత, పరువు పోయిన తర్వాత నీకు అప్పు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు కదా. సో అంతే, నీ సొంత ఇంటిని కూడా నువ్వు తాకట్టు పెట్టావంటే అప్పు ఇచ్చేవాడు ఎవడని ఇస్తాడా? అది పరపతితో కూడినటువంటి వ్యవహారం కదా. ఇదేదో కొడాలి నానికో లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది విలువైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం. దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి 370 కోట్లు తెచ్చుకొని తాకట్టు పెడితే తప్పేంటి, అవసరానికి తాకట్టు పెడతాం, పెడితే తప్పేంటి అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ మీద ఆయన నాట్యమాడాడు. మామూలుగా కాదు, సెంటిమెంట్ మీద నాట్యమాడాడు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ అవుతుంది. ఆ ఒక్క వ్యాఖ్య చాలు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పి
ఒక మాజీ మంత్రి అన్నాడని అంటే అది జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అన్నాడా కొడాలి నాని? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా అలా ఉంది కాబట్టి ఆ ఆలోచనని ఇలా ప్రస్ఫుటం చేశాడని చెప్పేసి అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఇది పెద్ద డ్యామేజ్ చేసిందని తన సర్వేల రూపంలో వచ్చింది. ఐపాక్ తోటి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో ఆ సర్వేలో ఏమొచ్చిందంటే కొడాలి నాని చేసినటువంటి ఆ వ్యాఖ్యలు పార్టీని ఒక పెద్ద డ్యామేజ్ చేశాయని చెప్పి వచ్చింది సర్వేలు రిపోర్టు. దాంతో ఇప్పుడు కొడాలి నానిని ఏం చేయాలి? కొడాలి నాని మీద ఆల్రెడీ సర్వేలు చేస్తే సర్వేల్లో ఆయన ఈసారి గెలిచేటువంటి పరిస్థితి లేదు, టైట్గా ఉందనేటువంటి సర్వేల సారాంశం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, రాజకీయాల్లో బూతులు అనేవి సర్వసాధారణం, బూతులు మాట్లాడలేనటువంటి వాడు రాజకీయాల్లో పనికిరాడు అనేటువంటి అభిప్రాయాన్ని, చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని. అక్కడి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆయన గ్రాఫ్ పడిపోతే తొలి రోజుల్లో అందరూ నవ్వుకున్నారు, బాగానే ఉంది, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, నారా ఫ్యామిలీని తిట్టించగలిగాడు జగన్మోహన్ రెడ్డి, తిట్టడానికి తిట్టించడానికి ఇతను ఉపయోగించుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా ఆయన క్యాష్ న్యూస్ పెట్టారు. వంశీ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. సీన్ కట్ చేస్తే క్యాబినెట్లో తొలగించాడు కొడాలి నానిని. ఎందుకు తొలగించాడు? నీ గ్రాఫ్ బాగలేదనే కదా తొలగించింది. గ్రాఫ్ బాగలేకపోతేనే కదా ఆయన నిన్ను పక్కన పెట్టింది. అది కూడా తెలుసుకోకుండా కొడాలి నాని ఇంకా కూడా ఆయన నోటికి పొదును పెట్టాడు. నోటికి పొదును పెట్టి ఎప్పటికప్పుడే చంద్రబాబు నాయుడిని ముసలోడు అయిపోయాడు, ముసలోడు మాట్లాడుతున్నాడు, ముసలోడి పని అయిపోయింది, ముసలోడికి మైండ్ పోయింది, ఇట్లా మాట్లాడుతున్నారు. లోకేష్ విషయం అయితే లోకేష్ గురించి అసలు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి తీసుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే ఇతన్ని ఒక వెపన్గా వాడుకుంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ అతను ఎక్కడైతే ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగపడకుండా ఇతను నోరు బారేసుకున్నాడు. నోరు బారేసుకోవడంతో ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరకపోక రివర్స్ కొట్టింది. దాంతో ఇప్పుడు కొడాలి నాని ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది. సో అసలు కొడాలి నాని పక్కన పెడితే తప్ప గుడివాడలో ఈసారి గౌరవప్రదమైనటువంటి ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మండల హనుమంతరావుని పెట్టేద్దాము, కొడాలి నాని తప్పిద్దాం అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు తాడేపల్లి కోటలో నడుస్తుంది. ఓకే, చర్చ జరుగుతుంది. సో మండల హనుమంతరావుని పెట్టేసి కొడాలి నాని తప్పిద్దాము, మండల హనుమంతరావు బెస్ట్ క్యాండిడేట్ అవుతాడు అని. దీనికి తగ్గట్టు ఆయన ఏమంటున్నాడు, ఇవే నాకు చివరి ఎన్నికలు, కొడాలి నాని ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇక నెక్స్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేయను, నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు, నెక్స్ట్ 2029 కల్లా 58 వస్తాయి, కాబట్టి నేను పోటీ చేయను, అవసరమైతే మా తమ్ముడు కూతురో లేకపోతే మా తమ్ముడు కొడుకో ఏదో వస్తారని చెప్తున్నాడు. అవి కూడా ఆయన ఓటమికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలు కూడా ఆయన ఓటమి దిశగా వెళ్ళడానికి కారణమయ్యాయి. ఇవే నా చివరి ఎన్నికలు అంటున్నాడంటే ఎన్నికల ముందే ఒప్పుకున్నాడని. ఆయన వ్యాఖ్యలు, ఆ 2 వ్యాఖ్యలు సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి, ఇవే నా చివరి ఎన్నికలు అంటాం, ఇవి ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదనేటువంటి నిర్ధారణకు తాడేపల్లి కోటలో కీలకమైనటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఆయన ప్లేస్లో మండల హనుమంతరావుని పెడితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. 11వ లిస్టు రాత్రి బయటకు వచ్చింది. 12వ లిస్టులో బహుశా కొడాలి నాని బదులు హనుమంతరావు పేరు ఉండేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. ఓకే, ఒక చిన్న కాచు చాలు పెద్ద అడవిని తగలబెట్టడానికి, అలాగే ఒక చిన్న నెగిటివ్ కామెంట్ చాలు ఎంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత పెద్ద పార్టీనైనా గద్దెదించడానికి. సో కొడాలి నాని చేసిన కామెంట్ ఇప్పుడు అదే చేయబోతుంది. సో రాబోయే రోజుల్లో వాళ్ళ పార్టీ ఏం జరగబోతుందో ఇప్పుడే కొడాలని చెప్పేస్తున్నాడు, ఓడిపోబోతుందని. థ్యాంక్ యూ.